చూస్తున్నాం. ఆ లడ్డూ వ్యవహారం మన రాష్ట్ర పరిధి దాటి వెంకటేశ్వర స్వామి భక్తులు దేశమంతా, ప్రపంచంలో కూడా హిందువులు ఎక్కడున్నారో అదంతా అందరూ మాట్లాడుకుంటున్నారు. కల్తీ జరిగిందన్నమాట వాస్తవం. 2019 వరకు అంతా నందిని దగ్గరే క్వాలిటీ నెయ్యి కొనేవారు అన్నది నిజం. అది తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడూ కూడా తిరుపతి ప్రసాదం జోలికి ఎవరో వెళ్ళలేదు. మన రివర్స్ టెండరింగ్ బాబు మరి నందిని వాళ్ళు కోరిన కమిషన్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఇవ్వనందువల్ల వాళ్ళు ఇలాంటి రివర్స్ టెండరింగ్లో వెళ్ళి వాళ్ళకి వర్కౌట్ కాదు అంటే మరి వర్కౌట్ చేసుకోండి అని చెప్పినట్టున్నారు. సో మరి ఆ రకంగా మరి ఎక్కడ పైన టెస్టింగ్లు కూడా ఏమీ చేయకుండా అందరికీ తెలుసు మనం అందరం క్వాలిటీ పడిపోయింది అని మాట్లాడుకుంటున్నాం. కానీ ఎందుకో అనుకున్నాం ఇదివరకు 10 రోజులు ఉండేదిరా, 4 రోజులు పడిపోయిందిరా ఇలాగా మా జిల్లాలో. ఏందన్నా లడ్డు క్వాలిటీ ఎట్ట మారిపోయిందా అని ఇంకో చోట ఇలా రకరకాలుగా వారి స్లాంగ్లో మాట్లాడుకున్నారు. అది నిజం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళనకు రెడీ అయ్యారు, దేవాలయంలో సంప్రోక్షణకు కూడా రెడీ అయ్యారు. మరి స్వచ్ఛమైన నెయ్యితోటి ఇదే కాదు, పూర్తిగా దేవస్థానాన్ని అన్ని విధాల ఎవడ పడతాడికి రిఫ్రాఫ్గా అందరికీ కూడా మెంబర్లు ఇవ్వకూడదు, పైరవీకారులు కాదు, స్వామి భక్తులు ఉన్న వాళ్ళకి అని ఒక మంచి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా చెప్పారు. చాలా సంతోషం. మనోభావాలు కాస్త దెబ్బతిన్నప్పటికీ కూడా సరిచేసే దిశగా పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. రామాయణంలో పిడకల వేటలాగా నిన్న ఒక సంఘటన జరిగింది. నా నియోజకవర్గంలోని ఒక గ్రామంలో, ఆ ఊరు పేరు ఏలూరుపాడు. ఒక రకంగా ఇది కూడా మాకు స్వగ్రామం లెక్క, మా అమ్మమ్మ గారి ఊరు. మరి ఆ ఊర్లో నేను ఎంపీ లాట్స్లో అప్పట్లో 2 చిన్న బ్రిడ్జిలు, ఇంకొన్ని కన్స్ట్రక్షన్స్కి, కమ్యూనిటీ హాల్స్కి ఇచ్చిన ఆ ఓపెనింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మరి నాకు ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఒక వీడియో చూపెట్టారు. ఆ వీడియో ఏమిటంటే నాగేంద్ర స్వామి ఆ కాలువ పేరే, వెనక ఒక చెరువు ఉంది, పక్కన కాలువ, దాని పేరే నాగుల చెరువు అని అనేవారు. నా చిన్నతనం నుంచి ఉంది అది. మరి అక్కడ కాలక్రమంగా అక్కడ పుట్ట పోయిన తర్వాత ఒక నాగేంద్ర స్వామి గుడి అక్కడ కట్టడం జరిగింది. ఆ నాగేంద్ర స్వామి ఆ గుడి పక్కనే వినాయకుని గుడి, ఒక పక్క సాయిబాబా. ఆ దగ్గరలోనే అక్కడే వినాయకుడి గుడికి ఆనుకునే ఇప్పుడు మా చిన్నాన్న బాపిరాజు గారు, ఇంకొక ఆయన అప్పట్లో ఆ ఊరు సర్పంచ్ 15-20 సంవత్సరాల క్రితం ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ నాగేంద్ర స్వామి విగ్రహాన్ని పూర్తిగా కవర్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ అని ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టి, ఈ కొంత వినాయకుడు విగ్రహం కూడా ఆక్రమించేలా 2 ఫ్లెక్సీల మధ్యన తాళ్ళు కట్టి అక్కడికి ఆగల. నేను వచ్చే ముందు కావాలని ఆ నాగేంద్ర స్వామి పుట్ట మీద 2 వ్యక్తులు, వాళ్ళ రిలీజియన్ హిందూస్ కాదు, అక్కడ కూర్చుని సిగరెట్లు కాలుస్తూ వేరే వాళ్ళు ఎవరైనా ఆ తాడు తీస్తే ఒప్పుకోం, ఎవడు దమ్ముంటాడో రండి అని మాట్లాడుతూ మరి వాళ్ళ సిగరెట్లు కాల్చిన ఆ వీడియో చూసిన తర్వాత జూమ్ చేసుకో.
సో అలా ఇప్పుడు మీరు చూసారు, పుట్ట కనపడకుండా ఒక ఫ్లెక్సీ, అక్కడ వీళ్ళు కూర్చుని సిగరెట్లు కాలుస్తూ ఉమ్ములేసుకుంటూ నేను వచ్చే ముందు ఆ రకంగా నేను వెళ్ళటానికి ఒక 10 నిమిషాల ముందు అక్కడ కూర్చున్నారు. అంటే నేను ఒక భక్తుడిగా అక్కడ ఆగుతాను అనుకున్నారు, మరేమిటో ముందే పసికట్టి అక్కడ కూర్చుని అలాగా మనం ఎవరినైతే దేవుడిగా భావిస్తామో వాళ్ళని అవమానపరిస్తే మనకి చూక్కుమంటుంది. అలాగే అక్కడికి రాకుండా పూర్తిగా గుడిని మూసి పుట్టను మూసి అక్కడ ఎవరిది ఈ తాడిప్పి లోపలికి వెళ్తారు. అసలు ఈ సెంటర్ని అంతా మేము ఒక అంబేద్కర్ సెంటర్గా పెట్టి, అది రోడ్డు పబ్లిక్ రోడ్ పోరంబాబు సెంటర్గా పెట్టి అసలు ఇవన్నీ తీసేస్తామని చెప్పి అవహేళనగా మాట్లాడి ముందు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళడానికి ఫ్లెక్సీ పక్కన తాళ్ళు కట్టేశారు. సో ఇది చాలా దారుణం, అన్యాయం. అంబేద్కర్ అంటే గౌరవం అందరికీ ఉంది, అందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. అంబేద్కర్ రిజర్వేషన్స్ కోసం, ఎస్సీ రిజర్వేషన్స్ కోసం మరి ఆయన పోరాడిన వ్యక్తి, రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి. ఆ కల్పించిన వ్యక్తిగా వారంటే అపారమైన గౌరవం ఉండాలి, ఉంది. రాజ్యాంగ రూపకర్తగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ అందరికీ కూడా ఆయనంటే విపరీతమైన అభిమానం, గౌరవం ఉన్నాయి. మనం గాంధీ గారిని, నెహ్రూ గారిని అప్పట్లో, అలాగే అంబేద్కర్ని కూడా గౌరవించుకుంటున్నాం. మరి ఎన్నో విగ్రహాలు ఎన్నో చోట్ల అంబేద్కర్ గారికి పెట్టారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే దండలు వేసుకుంటాం, వెళ్తాం. వి పొలిటీషియన్స్ అంత గౌరవంతో ఉంటే మరి అంబేద్కర్ గారికి మేము వచ్చే గౌరవం వారు హిందూ దేవుళ్ళకి ఇవ్వరా? గౌరవం ఇవ్వక్కల్లా. ఇలాగా సిగరెట్లు కాలుస్తారా? గట్టు మీద, ఏది పుట్ట మీద కూర్చుని, పుట్ట పక్కన ఉన్న గట్టు మీద కూర్చుని సిగరెట్లు కాల్చి ఉమ్ములేస్తారా? పైగా ఈ తాడు దాటి మీరెవరో ఎలా వస్తారో చూస్తామని చెప్పి తాళ్ళు కట్టేస్తారా అక్కడికి రానివ్వకుండా? ఇదేం న్యాయం? సో అక్కడ కట్టిన ఆ తాడుని నేను తొలగించా. నథింగ్ రాంగ్. ఒక అవమానం జరిగిన చోట, హిందూ దేవుడికి అవమానం జరిగిన చోట, రానివ్వని చోట వాళ్ళు బ్యానర్లు కట్టి తాళ్ళు అడ్డం కట్టేసి మా దేవాలయానికి మమ్మల్ని రానివ్వకుండా ఎవడు అడ్డొస్తాడో ఎవడు తీస్తాడో చూస్తానని చెప్పి మరి హిందువుల ముసుగులో ఉన్న క్రైస్తవులు, వాళ్ళిద్దరు మెయిన్ పీపుల్, ఒకటి పేరు మిస్టర్ జోసెఫ్, ఇంకొక అతని పేరు కోనా రంజిత్, వీరు ఫేక్ సర్టిఫికెట్స్తో ఉన్నారు. నేను సేకరించిన సమాచారం ఒరిజినల్గా జోసెఫ్, చిన్నప్పటి నుంచి అతని పేరు జోసెఫ్. మరి ఒరిజినల్గా జోసెఫ్ సర్టిఫికెట్స్ అన్నీ బీసీసీ క్రిస్టియన్ అనే ఉన్నాయి. వాళ్ళు సిఎస్ఐ చర్చ్ ఆ ఏలూరుపాడులో గవర్నింగ్ బాడీ మెంబర్స్ వాళ్ళిద్దరూ. కానీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెడతా ఉంటారు, టోటల్లీ అనర్హులు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలామందికి మరి అతని మత వ్యాప్తి కోసం బీసీసీ సర్టిఫికెట్స్ ఉన్నా కూడా ఫ్రెష్గా వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్స్ ఇష్యూ చేయించాడు. ఎస్, ఇట్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్, ఇదే విషయం నేను గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడా. దానికి ఇతను ఏదో క్రైస్తవులకి వీళ్ళకి మధ్యన చిచ్చు అని ఏదో పిచ్చిగా మాట్లాడి తెంగర కేసులు పెట్టి నన్ను చంపాలని చూశాడు. ఇప్పుడు మరి ఇద్దరు క్రైస్తవులు మరి ఈ రకంగా జేమ్స్ అనే ఒక నిజమైన క్రైస్తవుని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. I got a complaint today. Joseph is a Christian,
ఈజ్ నాట్ ఏ హిందూ. కోన రంజిత్ ఈజ్ ఏ క్రిస్టియన్, ఈజ్ నాట్ ఏ హిందూ. దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. ఆ ఫొటోస్ అన్ని వివరాలతో వచ్చింది. ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్ టు MRO టు రీవెరిఫై అబౌట్ ద మెంబర్షిప్ ఇన్ ద చర్చ్.